నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను సాయంత్రం 4 గంటల నుండి ఈవినింగ్ అంటే ఈయన వచ్చే టైం వరకు ఏమేం పనులు చేసుకున్నాను అన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే నాకు పొద్దున్న కుదరటం లేదు, ఇల్లు మాపది పెట్టాలి. ఒక్కొక్కసారి తెల్లవారుజామున లేచినప్పుడే పెట్టేస్తాను, కానీ చీకటితో లేవలేకపోతున్నాను కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల. అందుకని ఈవినింగ్ నుండి పెట్టుకుందాము, కొంచెం ఏం చేస్తాను మరి అని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇది దేవుడి గది వంటగది కలిపే ఉంటుంది కదా మాకు. ఇలా ఊడ్చేసేసి మొత్తం రూమ్ అంతా, ఈ యువతల ఇదేమో డైనింగ్ రూము, కానీ డైనింగ్ టేబుల్ లేదులే, కానీ ఈ రూమ్ ఏమో డైనింగ్ రూమ్ కదా. ఇక ఈ రూమ్ కూడా ఊడ్చేసి హాల్ అంతా ఊడ్చేసుకుని మంచిగా ఇంకా ఆ రూమ్లు ఉన్నాయి కదా, బెడ్రూమ్లు 2 అవి కూడా ఊడ్చేసి మాప్ పెట్టేసేద్దామని చెప్పి మాప్ పెట్టేసేస్తున్నాను ఈ పూట. ఎందుకంటే పొద్దున్నే నేను చేసుకోలేకపోతున్నానని చెప్పి ఇక ఇలాగైతే చేశాను. ఇవన్నీ మాప్ కర్ర తీసుకురండి అంటే అసలు ఎలాంటి తీసుకొస్తారంటే, పని చేసేటప్పుడు మనం పని చేస్తున్నామంటే ఇంకా చేయాలనిపించాలన్నమాట. మాప్ కర్ర తీసుకురండి అంటే హాస్పిటల్లో తీసుకొచ్చి హాస్పిటల్ వాళ్ళు ఆయాలు తుడుస్తారు చూడండి, మాప్ పెడతారు హాస్పిటల్స్లో, అలాగే రైల్వే స్టేషన్లో అలాంటి తీసుకొచ్చారనమాట. అసలు పని చేస్తున్నానే కానీ ఈయన మీద నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది చూడండి. అసలు అది పట్టుకుని పిండటానికి కూడా నాకు అలవాటు అవ్వట్లేదు. అలాగే ఇంకేం చేస్తాం మరి, మళ్ళీ స్టీల్ స్టిక్కు అవసరమా ఇళ్లల్లోకి? స్టీల్ స్టిక్కు డబ్బులు వేస్ట్ చేసుకోవటం, కాకపోతే ప్లాస్టిక్ ఉంటాయి, లేదంటే మామూలుగా వెదురు కర్రలవి చేసి ఉంటాయి అన్నమాట. అలాంటివి తీసుకురావచ్చు కదా. చూడండి అసలు ఆ మాపు పెట్టేదేంటో, ఆ లోకం ఏంటో. నాకు అసలు చేస్తున్నానే కానీ ఇలాంటివి తీసుకొచ్చారని అస్తమానం ఏదో ఒకటి అనుకుంటానే మాపు పెట్టాను అనమాట. మనం చేసే పని ఆ పనిముట్లు కూడా మంచిగా లేకపోతే నాకైతే అస్సలు చేయాలనిపించదండి. చిరాకు వచ్చేస్తుంది. అదేమంటే కొత్తదేగా తీసుకొచ్చానని అంటారు. కొత్తదే తీసుకొచ్చారు, కానీ అంతకు ముందులో ఎలాంటివి తెచ్చారు, ఇప్పుడు ఎలాంటివి తీసుకొచ్చారు అని చెప్పి అడిగాను అనమాట ఫోన్ చేసి వెంటనే. ఇంకోటి తీసుకొస్తాలే అయితే అని అంట. ఇంకోటి తీసుకురావడం ఎందుకు, ఇదేమో ముందే మంచిది తెచ్చుకోవచ్చు కదా అని నేను గట్టిగా కేకలేసాను. ఇంక ఇదిగోండి మాప్ పెట్టేసేస్తున్నాను. సాయంత్రం 4:30 అలా అవుతుంది టైం అయితే ఇలాగ ఇప్పుడు లిక్విడ్ అది వేసి ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటాం కదా, మళ్ళీ మంచినీళ్ళతో కూడా కలిపి పెడతానమాట. అంటే మంచినీళ్ళలో ఒకసారి ఈ స్టిక్ని కడిగేసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అదంతా తుడిచేసేస్తానమాట. మనం ఇల్లు కడుక్కుంటే సర్పు నీళ్ళు పోసి ఒకసారి కడుగుతాం, మళ్ళీ రెండోసారి కూడా మామూలుగా మంచినీళ్ళు తేట నీళ్ళు పోసి కడుగుతాం కదా, ఇక అలాగే అనమాట ఇది కూడా. ఇంకా ఇదిగోండి ఇక్కడ మంచం మీద అయితే ఈ రూమ్లో బట్టలు అవి ఉన్నాయి, ఉతికిని మడత పెట్టాను. ఇక అవన్నీ సర్దాలి. ఇంకా అక్కడేమో చెప్పులు కనిపిస్తున్నాయి కదా, నాకు కాళ్ళకి చెప్పులు వేసుకుని ఉండమన్నారు. నాకేమో అలవాటు లేని పనులు అవన్నీ కొంచెంసేపు వేసుకుంటాను, కొంచెంసేపు తీసి అక్కడ పెడుతున్నాను అనమాట. కొంచెం కాళ్ళు వాపులు వచ్చినాయి అంటే చెప్పులు వేసుకుంటూ ఉండండి అని చెప్పి ఆ చెప్పులు కూడా మెడిసిన్ చెప్పులు ఏవో రాశారనమాట. ఇదిగోండి ఇక ఆ మంచం మీద బట్టలన్నీ తీసి మడతలు పెట్టాలి. ఇల్లంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో ఒకసారి స్టిక్ని మంచినీళ్ళలో ముంచేసి తీసుకొచ్చి నీళ్ళు తీసేసి ఇంకా ఇలాగ ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఆ తర్వాత మంచిగా ఆ స్టిక్ అంతా మంచి నీళ్ళల్లో జాడించేసేసి గోడ మీద నీళ్ళు కారేలాగా వేసేసాను. తర్వాత గిన్నెలు ఉన్నాయి వంటగదిలోకి వచ్చేసి ఇక గిన్నెలు తోమేసేద్దాము. బయట తోమట్లేదులేండి, 4 గిన్నెలే ఉంటున్నాయిలే, కొంచెమే కదా అని చెప్పి ఏమీ ఉండవు. ఎంగిల్ నీళ్ళు అట్లాగా అన్నీ కడిగేసి ముందుగానే పక్కన పారబోసేసి వచ్చేస్తాను అనమాట. ఇక్కడ అసలు ఎంగిల్ అంటూ ఏమీ చేయను, ఇంకా అందుకని చెప్పి నీట్గానే ఉంటుందిలే, కడిగేసేద్దాము ఇక్కడే అని చెప్పి షింక్లోనే కడిగేసేస్తున్నాను ఎప్పటికప్పుడు. అయితే పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత నేను కడగలేదనమాట, సాయంత్రం కడుగుదాంలే ఒకేసారి అని చీటికి మాటికి కడుగుతూ ఉంటుంటే ఏమవుతుందంటే బట్టలు తడిచిపోతున్నాయండి. ఇక్కడ నుంచుని నిలబడి కడిగినా కూడా చీరకి తడి వచ్చేస్తుంది బాగా, వాటర్తో కడుగుతాం కదా, మంచిగా బాగా తడిచిపోతున్నాయి. ఇక ఎందుకులే అన్నీ ఒకేసారి కడుగుదాంలే అని చెప్పి పక్కన పెట్టేసి ఉంచాను. షింకులో అయితే వేయనులేండి, గిన్నెలు కడిగే ముందులే వేస్తాను. షింకులో ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్లోకి తీసి ఎత్తి పెట్టేస్తాను అనమాట. తర్వాత కడిగేటప్పుడు ఇంకా గిన్నెలు అవన్నీ షింక్లో వేసుకుని ఇలా మంచిగా కడిగేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇడ్లీ పప్పు అంటూ ఏమీ పోయలేదులే. నిన్న వేసిన ఇడ్లీ పిండి అయితే ఉంది, ఇంకా ఈరోజు వస్తుంది, రేపు పొద్దునకు కూడా వస్తుంది. అందుకని చెప్పి ముందుగా ఇల్లు గుమ్మాలు ఊడ్చేసేసి మాప్ పెట్టేస్తే
తర్వాత ఈ స్టవ్ అది అంతా క్లీన్ చేసేద్దాము నీట్గా అని చెప్పేసి ఇలాగ గిన్నెల వరకు అయితే కడుగుతున్నాను. అటు పక్కనే దేవుడు ఉంటాడు కదా, జాగ్రత్తగా నీళ్ళు అవి చిన్నకుండా కడుక్కోవాలని చెప్పి ఎక్కువగా గిన్నెలు ఉన్నప్పుడు బయట వేసేసుకుంటాను అనమాట. 4 గిన్నెలే ఉన్నప్పుడు ఇక్కడే కడుగుతాను నీట్గా. ఇంకా ఈ స్టవ్ గట్ట అంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఎప్పటికప్పుడు. ప్రతిరోజు కడుక్కోవాల్సిందే. స్టీల్ స్టవ్ అయితే ఇలాగా నీళ్లు పోసుకుని కడుక్కోవటానికి బాగుంటుందండి. ఇప్పుడు గ్లాస్ స్టవ్లు అలాంటివి మోడల్గా వస్తున్నాయి కదా, అవైతే ఇష్టం వచ్చినట్టు పీచు వేసి రుద్దటానికి ఉండదు. అదిగాక అసలు అవి వంట చేస్తుంటే కూడా కొంచెం వేడి తక్కువలో చేసుకోవాలి అని అంటున్నారు కదా, ఎందుకులే మనకి చేతకాని పనులు. ఈ స్టవ్ కొని 10 సంవత్సరాల పైనే అవుతుంది, 12 సంవత్సరాలు అలా అవుతుంది అనమాట. చాలా మంచి స్టవ్, ఇప్పటి వరకు రిపేర్ అంటూ లేదు, బటర్ఫ్లై అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటాను. అవి బర్నర్స్ కూడా ఏమన్నా పొంగిపోయినా చేసినా వెంటనే తీసేసి కడిగేస్తాను అనమాట. బెజ్జాలు అవి పొడకుండా ఉండటానికి మంచిగా పీచు పెట్టేసి రుద్దేసి కడిగేసేసుకుంటే నీట్గా ఉంటాయి. కాకపోతే ఇత్తడివే కానీ ఆ బర్నర్స్ అలాగా ఇంకా ఇత్తడి కలర్లో అయితే రావట్లేదు, ఎందుకంటే రోజు వంటలు చేసి అదంతా నల్లగా అయిపోయి ఉంటాయి కదా, ఇక అందుకని చెప్పి మామూలుగా కడిగేస్తానమాట నీట్గా. ఇలాగా మనం వంట చేసేటప్పుడు కూడా గోడల నిండా జిడ్డు అది ఉంటుంది కదా, మన ఆడవాళ్ళకి వంటగదిలో వంట చేసేటప్పుడు తాలింపులు అవి పడిపోయి నూనె చుక్కలు అవి గోడలంతా చిందుతాయి కదా, అందుకని చెప్పి ఆ గోడను కూడా నీట్గా స్క్రబ్బర్ పెట్టేసి సబ్బుతోటి రుద్దేసేసి మళ్ళీ నీళ్ళు పోసి పొడి క్లాత్తో నీట్గా తుడిచేస్తాను అనమాట చేతి కింద. నేను అందుకనే పొడి క్లాత్లు పెట్టుకుంటా ఎక్కువగా. కాటన్వి అట్టి పెట్టేస్తాను, సిల్క్వి అవి ఏమైనా ఉంటే అవి బయట పడేసేస్తాను అనమాట. కాటన్ అనేది అంటూ అస్సలు పోనివ్వను, ఎప్పటికైనా దేనికైనా ఉపయోగం పడుతుంది కదా అని చెప్పి. పాత బట్టలు కొనుక్కోలేము అని చెప్పి అంటూ ఉండేది మా అమ్మ ఎప్పుడూ కూడా. ఇంకా ఇలాగా మెత్తని క్లాతులు కానీ చీరలు కానీ ఏమైనా నైటీ క్లాత్లు కానీ అలాగే లుంగీ ముక్కలు కానీ అవన్నీ కట్ చేసేసి వాడుతూ ఉంటానన్నమాట. ఇంకా స్టవ్ కడిగేసాను కదా, నీట్గా ఇలాగ తుడిచేసుకుని పెట్టేసుకుంటే మళ్ళీ నీట్గా ఉంటుంది వంట చేసుకునేసరికి. ఎప్పటికప్పుడు వంట చేస్తుంటే మళ్ళీ 4 గిన్నెలు కడుగుతుంటే నీళ్లు పడితే అసలు ఇప్పుడే కదా కడిగాను మళ్ళీ ఇలా ఉందా అనిపిస్తుంది అనమాట. ఇద్దరు ఉన్నా అంతే, నలుగురు ఉన్నా అంతే, ఒక్కరు ఉన్నా అంతే. ఇంకా ఇక్కడ డస్ట్ అది వేసుకోవటానికి అది ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి పెట్టాను కదా, దానిలో ఒక కవర్ వేసేసి ఏమైనా డస్ట్ అది వేస్తూ ఉంటాను. మళ్ళీ తీసేసి ఇలా కవర్లో వేసేసి బయట పడేస్తాను. పొద్దున్నే మాకు చెత్త బండి వాళ్ళు వస్తారు, ఇక వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. తడి చెత్త వేరు పొడి చెత్త వేరు అని అంటున్నారు కదా, బయట 2 డబ్బాలు అయితే పెట్టాను. ఇంకా ఇల్లు అది అట్లా ఊడిస్తే పొడి చెత్త ఒక దాంట్లో వేసేసి ఇదేమో ఒక కవర్లో వేసేసి బయట పెట్టేస్తాను, ఒక బకెట్లో వేసి. ఇంకా వచ్చిన తర్వాత అతను తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడేమో ఇడ్లీ పిండి అది సాయంత్రానికి ఆయన వచ్చే టైంకి కూలింగ్ తగ్గుతుందిలే అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెడదామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేస్తున్నాను. పొద్దున్నేమో బాదం పప్పులు అవి నానబెట్టి ఉన్నాయి కానీ నేను తింటాం మర్చిపోయాను అనమాట. ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ తీస్తే గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మధ్యాహ్నం సాయంత్రం తిందాంలే అని, ఇంక ఇప్పుడు తిందాంలే, ఆయన వంతు తినేసేసారు, ఇక నేను తినేసేద్దాంలే అని చెప్పి బయటికి తీసి పెట్టి కొంచెంసేపు చల్లగా కూలింగ్ పోయిన తర్వాత తిందామని బయటికి పెట్టాను. ఇంకా ఇదిగోండి ఓవరాల్గా అయితే ఇలాగా నీట్గా ఉన్నంతలో ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కరెంటు బిల్లు వచ్చిందనమాట ఈరోజు. సరే ఎంత వచ్చిందో ఏంటో ఇందాక చూడలేదు, ఇప్పుడు చూద్దాంలే అంటే కరెంటు బిల్లు బాగానే వచ్చిందండి. 650 రూపాయలు వచ్చింది. ఏసీ వేసుకోపోయినా మేము హాల్లోనే పడుకుంటున్నాం అనమాట. ఎందుకులే ఇప్పటి నుంచే చల్లగానే ఉంటుంది, ఏసీ వేసుకోపోయినా కొంచెం పర్వాలేదులే, రేపటి నుంచి పిల్లలు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వేసుకుందాము అని హాల్లో పడుకున్నా కూడా తక్కువగా వస్తుందేమో అనుకుంటే 500 లోపు అయితే అస్సలు రావట్లేదండి. 650 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. అక్కడికి జాగ్రత్తగా వాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవ్వండి ఉతికిన బట్టలు అవి ఉన్నాయి. ఇస్త్రీ బట్టలకి ఇవ్వాల్సినవి ఏమో మూట కట్టేసి అట్టి పెట్టమన్నారు ఈయన. ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. ఇంక ఇస్త్రీ బట్టలు తీసుకెళ్తానంటే ఇంకా ఒక క్లాత్లో మూట కట్టేసి పక్కన పెట్టేసేద్దామని అవేమో సర్దేస్తున్నాను. ఇవేమో ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఈ ఉతికిన బట్టల వరకు అల్మారాల్లో వాళ్ళకి సర్దేసేద్దామని చెప్పి ఇవి ఒక మూట కట్టేసి అయితే పక్కన పడేసేసాను అనమాట. అంటే ఒక పక్కన పెట్టాను, పడేయటం అంటే పడేయటం కాదు. ఇంకా ఇదిగోండి నా చీరలేమో ఎక్కువగా ఉంటాయి, ఆయన ఏమో
ఆయనవి ఉంటవి బీరువాలో పెట్టుకుంటారనమాట. అదేమనంటే నేను వేసుకునే రోజువారీయే ఇక్కడ ఉంచు, అప్పుడప్పుడు వేసుకునే బీరువాలో ఉన్నాయి అని చెప్పి, ఎలాగైనా మన ఆడవాళ్ళకి బట్టలు ఎక్కువే ఉంటాయి కదా. తర్వాత అన్నీ సర్దేసిన తర్వాత స్నానం చేశానండి. ఇంకా టిఫిన్ కూడా వేసేసుకుని తినేసేద్దామని చెప్పి, ఈయన వచ్చేసరికి టైము లేట్ అయిపోతుంది, నువ్వు తినేసే అన్నారు. అయినా నేను ఆయన వచ్చే వరకు ఎప్పుడు ఉండనండి, నాకు ఆకలేసేస్తుంది, నేను ఉండలేను, 7:30 కల్లా తినేసేస్తానమాట నేను. ఇంకా 2 ప్లేట్లు వేసాను కదా, ఒక ప్లేట్ ఆయనకు ఉంచేసి ఒక ప్లేటు నేను తినేసేద్దామని చెప్పి తినేసాను. అంతకు ముందల వాకిలి ఊడ్చి కళ్ళాపి వేసేసాను, నీళ్లు ఆరుతూ ఉంటాయిలే వాకిట్లో, తినేసిన తర్వాత ముగ్గు వేద్దామని చెప్పి తినేస్తున్నాను అనమాట. ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి కదా అని చెప్పి. త్వరగా తింటే పడుకునే టైంకి 2 గంటల టైం ఉంటుంది కాబట్టి అరిగిపోతుంది, మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. ఎంత పొద్దున్నే అయినా మనం లెగవగలుగుతాము, బద్ధకం అనేది ఉండదు. అందుకని చెప్పి నేను త్వరగా తినటానికే ఎప్పుడు కూడా ముందుంటానన్నమాట. ఇక తినేసాను. తినేసిన తర్వాత బయటకు వచ్చాను ముగ్గు వేద్దామని. ఎక్కువగా ఆరిపోయింది. సరే ఇక మళ్ళీ ఇప్పుడు నేను నీళ్ళు చల్లాను అనుకోండి, మళ్ళీ తొడవాల్సి వస్తుంది, ఇక ఇప్పుడు ఎందుకులే తొడవడం అని చెప్పేసి ముగ్గు వేసేసేద్దామని చెప్పి వేసేస్తున్నాను. ఇంకా ఈయన వచ్చిన తర్వాత ఇక ఆయనకి పెట్టడమే కదా, ఈలోపు నేను ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళిపోదాము. ట్యాబ్లెట్లు అవి వేసేసుకున్నాను, వేసుకునే వచ్చాను. తిన్న తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుని కొంచెంసేపు ఇలాగ నడవటమో, లేదంటే మనం ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటే మంచిది కదా, మన ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. నాకేమో పొద్దున్నే వీలు పడదు కదా ముగ్గు వేయటం, లేదంటే అసలు పొద్దున్నేనే వేసుకోవాలి ముగ్గు. పర్వాలేదు, ఇప్పుడైనా చాలామంది వీలు పడని వాళ్ళు కాదు, వీలు పడేవాళ్ళు కూడా సాయంత్రం పూటే వేసేస్తున్నారు, పొద్దున్నే లెగిసి వేయలేక కూడా. ఇక ముగ్గు అయితే వేయటం అయిపోయింది, లోపలికి వచ్చేసాను. ఈ వీడియో అంతా సాటర్డేనండి, సాటర్డే తీసిన వ్లాగే ఇదంతా కూడా. ఇంకా మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచం కూడా వేసేసుకుంటున్నాను. హాల్లోనే పడుకుంటామండి, చల్లగా ఉంటుంది హాల్లో పడుకుంటే. ఒక నైట్ అయిపోయేసరికి ఒక రాత్రికి భలే చల్లగా వస్తుందండి ఫ్యాన్ గాలి. ఇంకా ఆయనేమో దివాన్ మీద పడుకుంటారు, నేనేమో ఈ నవారు మంచం మీద బొంత వేసేసుకుని పడుకుంటానమాట. చీరలన్నీ ఉంటే ఇంకా సిల్క్ చీరలన్నీ ఏం చేసుకుంటాము అని చెప్పి ఇలాగ బొంతలు కుట్టించేసాను, ఒక 6 డజన్ బొంతలు కుట్టించేసాను. ఎవరైనా వచ్చినా మంచిగా ఉంటుంది మంచం మీద వేసుకుని మెత్తగా పడుకోవటానికి అని చెప్పి. ఇక ఇదేనండి నైట్ మాకు రొటీను, సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఈ టైం కల్లా తినేసేసేయటం, పడుకోవటం, ఏమైనా పనులుంటే చూసుకోవటం. అదిగాక రూమ్లో పడుకోవచ్చు కానండి, ఏసీవి అవి బ్లేడ్స్ అవి తీసి అంత మంచిగా నీట్గా చేయాలి, దాని నిండా దుమ్మది వస్తుంది. అవన్నీ తీసేసి నీట్గా చేసిన తర్వాత కడిగేసిన తర్వాత అప్పుడు ఏసీ ఆన్ చేద్దాంలే అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇక హాల్లో పడుకుంటున్నాం అనమాట. ఇదిగోండి కరెంటు బిల్లు వచ్చింది అని చెప్పాను కదా ఇందాక మీకు. ఇదిగో కరెంటు బిల్లు ఈరోజు 4వ తారీఖు అంటే శనివారం రోజు అని చెప్పాను కదా. ఇదిగోండి 640 రూపాయలు వచ్చిందనమాట. ఏసీ వేసుకోకపోయినా కూడా 500 లోపు అయితే మాత్రం మాకు కరెంటు రావట్లేదండి. ఇక ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.